ఫ్రెండ్స్, మీరు మాజా లేదా ఫ్రూటీని ఎండాకాలంలో తప్పకుండా తాగి ఉంటారు. దాని రుచిని కూడా ఎంజాయ్ చేసి ఉంటారు. ఈ బ్రాండ్స్ అన్ని వీటిని 100% మామిడి పండ్లతోనే తయారు చేయబడ్డాయని చెప్తూ ఉంటారు. కానీ ఇది నిజమా అబద్ధమా? నిజంగానే ఈ జ్యూస్లను ఫ్యాక్టరీలో తయారు చేస్తున్నప్పుడు మామిడి పండ్లను ఉపయోగిస్తున్నారా లేదా? అయితే వీటిని మామిడి పళ్ళతోనే తయారు చేస్తే ఆ జ్యూస్ ఎలా తయారవుతుంది? ఒకవేళ ఈ జ్యూస్ని నిజంగానే మామిడి పళ్ళతోనే తయారు చేస్తే ప్రతి బాటిల్ పైన ఇందులో ఆర్టిఫిషియల్ ఫ్లేవర్ని యాడ్ చేసామని ఎందుకు రాసి ఉంటుంది? చెట్లపైన కాసే మామిడికాయలను ఇంత పెద్ద బాటిల్స్ లో ఉండే జ్యూస్ గా ఏ విధంగా మారుస్తారు? ఈ ప్రాసెస్ ఏంటి? సో ఈరోజు మనం వీటన్నిటి గురించి ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం. ఈ వీడియో నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అందువల్ల ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అయితే ఈ వీడియోని స్టార్ట్ చేసేదానికంటే ముందు మీ అందరికీ నాదొక చిన్న రిక్వెస్ట్. మీ సపోర్ట్ గా ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి కూడా తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే మీరు చేసే లైక్స్ అండ్ షేర్స్ వల్లనే నాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్ లా ఉంటుంది. ఫ్రెండ్స్, మొదట మామిడికాయల గురించి మాట్లాడుకుందాం. ఇవి అసలు ఫ్యాక్టరీ వరకు ఎలా చేరుకుంటాయి? మామిడి చెట్లు చాలా పెద్దగా ఉండటం మీరు చూసే ఉంటారు. అందువల్ల చెట్లపై నుండి మామిడికాయలను తెంపడం అనేది ఒక పెద్ద ఛాలెంజ్ లాంటిది. దానివల్ల దానికోసం హార్వెస్టింగ్ ఎయిడ్స్ యొక్క హెల్ప్ తీసుకుంటారు. కింద ఉన్న మామిడికాయలను చేతులతోనే తెంపేస్తారు. కానీ పైన ఉండే మామిడికాయల కోసం ఒక పికింగ్ స్టిక్ ని ఉపయోగిస్తారు. దాని ముందు మెకానికల్ జాబ్స్ ఉంటాయి. అవి కొమ్మను కట్ చేస్తాయి. అప్పుడు మామిడికాయలు కింద పడిపోతాయి. దానికంటే పైన ఉన్న మామిడికాయలను తెంపడం కోసం ఒక హైడ్రాలిక్ ల్యాడర్ ని ఉపయోగిస్తారు. అది ఒక క్రేన్ కి అటాచ్ చేయబడి ఉంటుంది. మామిడికాయలను తెంపిన తర్వాత వాటిని ఒక ట్రాంపోలిన్ లో వేస్తారు. తర్వాత కింద పడ్డ మామిడికాయల నుండి దానికి ఉన్న కొమ్మలను ఇంకా కాడను తీసేస్తారు. మామిడికాయలు దాని విషయంలో చాలా డిఫెన్సివ్ గా ఉంటాయి. ఎప్పుడైతే మీరు మామిడికాయ నుంచి కాడను ఇంకా కొమ్మను వేరు చేస్తారో అప్పుడు దాని డిఫెన్స్ కోసం ఆ మామిడికాయలో నుండి శాప్ బయటకు వస్తుంది. ఆ శాప్ మీ చర్మం మీద పడుతూనే చర్మం మీద దురద మొదలవుతుంది. ఇక ఆఖరికి రాయి గీచుకుంటే ఎలా తయారవుతుందో అలా అయిపోతుంది. దానితో పాటు ఈ శాప్ మామిడికాయ పైన పడితే దాన్ని డ్యామేజ్ కూడా చేయగలుగుతుంది. అందువల్ల కొమ్మలను కాడలను చాలా జాగ్రత్తగా గ్లౌజులు వేసుకుని మరీ తీస్తారు. అలా కొమ్మలను కాడలను తీసిన 5 సెకండ్స్ లోనే వాటిని ట్రాంపోలిన్ లో వేస్తారు. ఈ ట్రాంపోలిన్ పైకి వచ్చినప్పుడు ఈ మామిడికాయల పైన కెమికల్ ను స్ప్రే చేస్తారు. లేదా వీటిని 1 నిమిషం పాటు నీటిలోనే వేసి ఉంచుతారు. దానివల్ల దాని శాప్ యొక్క టాక్సిక్ ఎఫెక్ట్ తగ్గుతుంది. తర్వాత ఈ మామిడికాయలను ఒక ఎలివేటర్ ల్యాడర్ ద్వారా కలెక్ట్ చేస్తారు. దీని తర్వాత వీటిని స్టోర్ చేయడం కోసం పెద్ద పెద్ద స్టోర్ హౌస్ లకు పంపిస్తారు. ఇక ఇప్పుడు ఈ కాయలు పూర్తిగా పండి ఉండవు. సో పచ్చి కాయలతో మ్యాంగో జ్యూస్ చేయరు. సో ఇప్పుడు ఈ కాయలను పండించే ప్రాసెస్ ఉంటుంది. అందుకోసం ఇథిలిన్ గ్యాస్ ని ఉపయోగిస్తారు. ఇథిలిన్ గ్యాస్ అనేది సహజంగానే ఉంటుంది. సింథటిక్ ఇథిలిన్ గ్యాస్ కూడా ఉంటుంది. అయితే ఇది మామిడి పండ్లను మరింత త్వరగా పండించడానికి సహాయపడుతుంది. మ్యాంగో జ్యూస్ ఫ్యాక్టరీస్ మామిడి పండ్లను పండించడానికి ఇథిలిన్ వాయువును ఉపయోగిస్తారు. మామిడికాయలను ఒక గదిలో ఉంచి గదిలో ఇథిలిన్ గ్యాస్ ని వదిలేస్తారు. తర్వాత 24 నుండి 74 గంటల టైంలో ఈ కాయలు పండిపోతుంది. మామిడి పండ్లను పక్వానికి తీసుకురావడానికి ఇథిలిన్ వాయువును ఉపయోగిస్తున్నప్పుడు మ్యాంగో జ్యూస్ ఫ్యాక్టరీస్ ఖచ్చితమైన భద్రత మరియు నాణ్యత ప్రమాణాలను పాటించాల్సి ఉంటుంది. ఇక అలా పక్వానికి వచ్చిన మామిడి పండ్లను ఇక్కడ నుండి వీటిని చివరగా జ్యూస్ చేయడం కోసం ఫ్యాక్టరీకి పంపిస్తారు. ట్రక్లో లోడ్ చేసి పంపించిన మామిడి పండ్లు ఎప్పుడైతే ఫ్యాక్టరీకి చేరుకుంటాయో అప్పుడు వీటిని అన్లోడ్ చేసిన తర్వాత ఒక వాషింగ్ ప్రాసెస్ గుండా పంపుతారు. ఇందులో నీటితో పాటు ప్రవహిస్తూ ఈ మామిడి పండ్లు ఫ్యాక్టరీ లోపలికి వెళ్తాయి. దీని తర్వాత మరో వాషింగ్ ప్రాసెస్ కూడా ఉంటుంది. ఇందులో నీటితో పాటు రోలర్స్ కూడా ఉంటాయి. దానివల్ల మామిడి పండ్లు అన్ని వైపులా బాగా క్లీన్ అవుతుంది. తర్వాత ఈ మామిడి పండ్లను ఫ్రీ హీటింగ్ అండ్ సాఫ్టింగ్ ప్రాసెస్ కోసం వేడి నీటిలో 3 నుండి 5 నిమిషాల వరకు ఉంచుతారు. అలా చేయటం వల్ల మామిడి పండ్ల పైన ఉన్న పాలిఫెనల్ ఆక్సిడేస్ ని తొలగించవచ్చు. దీనివల్ల మామిడి పండ్ల యొక్క కలర్ ఇంకా ఫ్లేవర్ కూడా చాలా మటుకు పెరుగుతుంది. ఈ మామిడి పండ్లను క్లీన్ చేసిన తర్వాత ఇవి కన్వేయర్ బెల్ట్ పైన నుండి వెళ్తూ రోలర్స్ పైన పడతాయి. అక్కడ దానికి 2 వైపులా ఫ్యాక్టరీలోని వర్కర్స్ నిలబడి ఉంటారు. మొట్టమొదట వర్కర్స్ ఈ మామిడి పండ్ల యొక్క విజువల్ ఇన్ఫెక్షన్ చేస్తారు. ఏవైనా పండ్లు డ్యామేజ్ అయ్యాయా అనేది చెక్ చేస్తారు. ఒకవేళ మామిడి పండ్లు మంచి క్వాలిటీగా లేకపోయినా లేదా డ్యామేజ్ అయినా ఆ మామిడి పండ్లను ఆ లైన్ నుండి బయటకు తీసి పక్కన ఉన్న లైన్ లో వేసేస్తారు. ఇక మిగిలిన మామిడి పండ్లను అలాగే వదిలేస్తారు. తర్వాత వర్కర్స్ ఈ మామిడి పండ్ల టిప్స్ అంటే దాని పై భాగాన్ని కట్ చేస్తారు. అక్కడ నుండి ఈ మామిడి పండ్లు కన్వేయర్ పైన అలాగే ముందుకు వెళ్తూ డెస్టోనింగ్ మిషన్ వరకు చేరుకుంటాయి. ఈ డెస్టోనింగ్ మిషన్ ఎటువంటి వేస్ట్ లేకుండా చాలా బాగా మామిడి పై పొట్టును అండ్ అలానే దాని లోపల ఉన్న గుజ్జును సెపరేట్ చేస్తుంది. దీని తర్వాత ఈ గుజ్జును ఒక ఎక్స్కవేటర్ మిషన్ గుండా లోపలికి పంపిస్తారు. ఈ మిషన్ లో ఆ గుజ్జు జ్యూస్ గా మారిపోతుంది. ఇప్పుడు ఇందులో 2 రకాల జ్యూస్ల కేటగిరీస్ తయారవుతుంది. ఒకటి పల్ప్ తో ఉన్నది, మరొకటి పల్ప్ లేని
సంబంధించినటువంటిది. ఈ 2 రకాల జ్యూస్లను సెపరేట్ చేయడానికి వేరు ఫిల్టర్స్ గుండా గుజ్జును పంపుతారు. అప్పుడే ఇలా 2 రకాల కేటగిరీస్ బయటకు వస్తుంది. ఈ జ్యూస్ ని తీసిన తర్వాత ఈ జ్యూస్ ని ఒక జ్యూస్ డీగ్రాసర్ లోకి పంపుతారు. ఇక్కడ ఈ జ్యూస్ లోని ఎయిర్ పార్టికల్స్ లాంటి వాటిని తొలగిస్తారు. దానివల్ల జ్యూస్ లో ఉన్న ఆక్సిజన్ దీన్ని ఆక్సిడైజ్ చేసి పాడు చేయకుండా ఉంటుంది. డీగ్రేసర్ మిషన్ లో ఈ జ్యూస్ 90 నుండి 95 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ లో 10 నుంచి 15 నిమిషాల వరకు ఉంటుంది. ఇప్పుడు కూడా ఈ మ్యాంగో జ్యూస్ విషయంలో ఒక సమస్య ఉంటుంది. అదేమిటంటే దీని డెన్సిటీ ఈక్వల్ గా ఉండదు. దానితో పాటు ఇందులో కొన్ని చిన్న మరియు కొన్ని పెద్ద పార్టికల్స్ కనబడతాయి. అవి జ్యూస్ యొక్క స్ట్రక్చర్ ని పాడు చేస్తాయి. అందువల్ల ఈ సమస్యను సాల్వ్ చేయడానికి దీన్ని ఒక హోమోజనైజర్ మిషన్ లో వేస్తారు. అక్కడ 20 నుండి 25 మెగాపాస్కల్ ప్రెషర్ తో 2-3 సార్లు హోమోజనైజింగ్ చేయడం జరుగుతుంది. ఈ ప్రాసెస్ తర్వాత పెద్ద పార్టికల్స్ కూడా 1 నుండి 5 మైక్రోమీటర్ల సైజులోకి వచ్చేస్తాయి. హోమోజనైజర్ ప్రాసెస్ తర్వాత మ్యాంగో జ్యూస్ ని తర్వాత స్టెరిలైజేషన్ ప్రాసెస్ కోసం ముందుకు పంపుతారు. ఇందులో జ్యూస్ లో ఉన్నటువంటి హానికరమైన బ్యాక్టీరియాస్ ను చంపడం జరుగుతుంది. ఈ జ్యూస్ ని స్టెరిలైజేషన్ లో వేసి 60 నుండి 65 డిగ్రీల సెల్సియస్ మధ్యలో అనేక సైకిల్స్ లో హీట్ చేస్తారు. హీట్ అయిన ఈ జ్యూస్ ని వెంటనే చల్లబరుస్తారు కూడా. ఈ ప్రాసెస్ ద్వారా జ్యూస్ యొక్క సెల్ఫ్ లైఫ్ చాలా ఎక్కువగా పెరుగుతుంది. ఈ జ్యూస్ ని తర్వాత పెద్ద స్టోరేజ్ ట్యాంక్లలో స్టోర్ చేసి ఉంచుతారు. దానివల్ల ఎప్పుడైతే మామిడి పండ్ల సీజన్ అయిపోతుందో అప్పుడు కూడా కంపెనీ వద్ద జ్యూస్ ని అమ్మడం కోసం ఎప్పుడు జ్యూస్ రెడీగా ఉంటుంది. దీన్ని బట్టి మీకు ఒకటి అర్థమై ఉంటుంది. ఇప్పుడు ఏదైతే జ్యూస్ ని తాగుతున్నారో అది ఫ్రెష్ కాదని, దాన్ని 6-7 నెలలకు ముందు ఫ్యాక్టరీలో తయారు చేశారని చెప్పవచ్చు. ఈ జ్యూస్ ని ఇంత టైం వరకు స్టోర్ చేయడం వల్ల ఒక సమస్య ఏర్పడుతుంది. అదేమిటంటే ఆ జ్యూస్ దాని నేచురల్ ఫ్లేవర్ ని కోల్పోతుంది. అందువల్ల కంపెనీ ఇందులో ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ ని కలపాల్సి వస్తుంది. అందువల్లే ప్రతి జ్యూస్ బాటిల్ పైన ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ ని యాడ్ చేశామని రాసి ఉంటుంది. అంతేకాని ఆ జ్యూస్ ని అసలైన మామిడి పండ్లతో తయారు చేయలేదని కాదు. దీని తర్వాత ఈ జ్యూస్ ని ఫ్యాక్టరీలోని బాటిలింగ్ ప్లాంట్ లోకి పంపుతారు. అక్కడ ఒక ఆటోమేటిక్ మిషన్ మొదట బాటిల్స్ ని క్లీన్ చేసి స్టెరిలైజ్ చేస్తుంది. బాటిల్స్ లో జ్యూస్ ని నింపి క్యాప్ ని కూడా ఇంకో ఆటోమేటిక్ మిషనే పెడుతుంది. చివరిగా ఈ బాటిల్స్ పైన లేబులింగ్ చేస్తారు. ఇప్పుడు ఈ జ్యూస్ మీ ఫ్రిడ్జ్ వరకు చేరుకోవడానికి పూర్తిగా రెడీ అవుతుంది. ఎంత కష్టపడితే మామిడి పండ్ల నుండి ఫ్రూట్ జ్యూస్ తయారవుతుందో అండ్ ఎన్ని స్టెప్స్ తర్వాత ఇది మీ వద్దకు చేరుకుందో చూశారు కదా. అయితే ఇప్పుడు మామిడి పండ్ల గురించి మీకు తెలియని కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చూద్దాం. ఫ్రెండ్స్, మామిడి పండు మన భారతదేశ జాతీయ పండు. అయితే ఇది కేవలం మన దేశానికే జాతీయ పండు కాదు. పాకిస్తాన్ ఇంకా ఫిలిప్పీన్స్ దేశాల యొక్క జాతీయ పండు కూడా మామిడి పండే. అండ్ అలానే బంగ్లాదేశ్ యొక్క జాతీయ చెట్టు మామిడి చెట్టు. ప్రపంచవ్యాప్తంగా 500 కంటే కూడా ఎక్కువ రకాల మామిడి పండ్ల జాతులు ఉన్నాయి. మామిడి పండ్లు జీడిపప్పు ఇంకా పిస్తాల ఫ్యామిలీకి చెందినది. మామిడిని 5000 సంవత్సరాల క్రితం భారతదేశంలో మొట్టమొదటిసారి పండించారు. ప్రపంచవ్యాప్తంగా సంవత్సరానికి 43 మిలియన్ టన్నుల మామిడి పండ్లు ఉత్పత్తి చేస్తారు. అయితే ప్రపంచంలోని మన భారతదేశం మామిడి పళ్ళ ప్రొడక్షన్ లో టాప్ లో ఉంది. క్రీస్తు శకం 7వ శతాబ్దంలో చైనా యాత్రికుడు ఫెంటీ సాంగ్ భారతదేశానికి వచ్చినప్పుడు మామిడి పండు చాలా టేస్ట్ గా ఉందని గుర్తించాడు. అతను ఆ మామిడి పండును ఎంతగానో ఇష్టపడి తన దేశానికి తీసుకెళ్లాడు. దీంతో చైనాలో మామిడి పండు అందుబాటులోకి వచ్చింది. అయితే కొలంబియాకు చెందిన 2 రైతులు తమ పొలంలో ప్రపంచంలోనే అత్యంత బరువైన మామిడి పండును పెంచి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో ఎక్కారు. 4.25 కిలోగ్రాముల ఈ భారీ మామిడి పండును ఈ భార్యాభర్తలిద్దరూ పండించారు. సో ఫ్రెండ్స్, ఈ ఇంట్రెస్టింగ్ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి. అయితే ఈ వీడియో చేయడానికి నేనైతే నిజంగా చాలా కష్టపడ్డాను. ఆ కష్టాన్నంతా మర్చిపోవడానికి మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయటమే. అండ్ అలానే ముఖ్యంగా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ కూడా ఈ విధంగా యాక్టివ్ చేసుకోండి.